వెన్ డయాగ్రామ్స్ లో మనం ఏం చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేయాలి ఆన్సర్స్. ఫస్ట్ అయితే ఒక రిలేషన్షిప్స్ అనేది ఇస్తారు, సమ్ వర్డ్స్ అయితే ఇస్తారు. ఆ వర్డ్స్ ని చూసుకొని ఒకదానికొకటి ఎలా రిలేట్ అవుతాయో చూసుకొని మనం వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి మీకు ఆప్షన్స్ లో, ఆ వెన్ డయాగ్రామ్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి ఇచ్చింది ఏంటి, ఉమెన్, మదర్ అండ్ డాక్టర్. ఉమెన్, మదర్ ఇవి రెండు రిలేటెడ్ గానే ఉన్నాయా? ఓకేనా, ఉమెన్ మదర్ అవుతారు కదా, బట్ డాక్టర్ అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఉమెన్స్ లో. ఓకేనా, అందరు ఉమెన్స్ డాక్టర్స్ అవ్వాలని లేదు, బట్ అందరు ఉమెన్స్ ఏమవుతారు మా మదర్స్ అవుతారు. అంటే ఉమెన్ మదర్. వీళ్ళలో కొంతమంది ఏముంటారు, డాక్టర్స్ ఉంటారు. ఓకేనా, ఈ విధంగా ఫిగర్స్ ఉంటాయి. ఈ ఫిగర్స్ లో ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తారు అన్నట్లయితే సర్కిల్స్ యూజ్ చేస్తారు, స్క్వయర్స్ అండ్ ట్రయాంగిల్స్ కూడా యూజ్ చేస్తాం. మనకి ఇచ్చిన వర్డ్స్ ని బట్టి ఆ రిలేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఉమెన్, మదర్, డాక్టర్. ఇందులో ఉమెన్స్ మదర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఈ కొంతమందిలో కొంతమంది ఏముంటారు, డాక్టర్స్ ఉంటారు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది రిలేటెడ్ గా ఉందో మనం ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్యారెట్, ఫుడ్ అండ్ వెజిటేబుల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫుడ్ లో ఏమొస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, వెజిటేబుల్స్ లో క్యారెట్స్ వస్తాయి. బిగ్ సర్కిల్ రిప్రజెంట్ ఫుడ్. ఓకేనమ్మా, ఈ ఫుడ్ లో ఏమొస్తాయి నాన్న, మళ్ళీ వెజిటేబుల్స్. ఎస్, ఈ వెజిటేబుల్స్ లో క్యారెట్స్ వస్తుంది, క్యారెట్. ఓకేనా, నెక్స్ట్ వన్, షాప్ కీపర్, క్రిమినల్ అండ్ ఆఫీసర్. ఇందులో ఒకదానికొకటి ఏమైనా రిలేషన్ ఉన్నాయా, లేవు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 3 డిఫరెంట్ సర్కిల్స్ వేసుకుంటాం, ఏం రిలేషన్ లేదు కాబట్టి. ఇది ఎవరు, షాప్ కీపర్, క్రిమినల్ ఆఫీసర్. ఓకేనా, వీటికి ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ లో మీకు ఏది రిలేటెడ్ గా ఉందో ఆన్సర్ చూసి పెట్టాలి. ఇది ఒక టైప్. ఇలా కాకుండా ఇలాగా వాళ్ళే ఇచ్చేస్తారు ఫిగర్, వెన్ డయాగ్రామ్స్ వాళ్ళే ఇచ్చేసి, ఇందులో చూడండి ఎన్ని షేప్స్ ఉన్నాయి, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఒక్కొక్కటి దేన్ని రిప్రజెంట్ చేస్తుందో ఇస్తారు. ట్రయాంగిల్ దేన్నంట, స్కూల్ టీచర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ మ్యారీడ్ పర్సన్స్ ని, సర్కిల్ మా పర్సన్స్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండే పర్సన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ అన్ని కలిపి ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్ లో ఏ ఉన్నాయి, FBC అంటే వీళ్ళు స్కూల్ టీచర్స్. వీటిలో ఓన్లీ స్కూల్ టీచర్ ఎవరు చెప్పండి, ఓన్లీ ట్రయాంగిల్ లోనే ఉండాలన్నమాట వాళ్ళు. ఇక్కడ F మాత్రమే. ఇక్కడ సర్కిల్లో ఇక్కడ B మీరు అబ్జర్వ్ చేసినట్లయితే B అన్నది స్క్వేర్ లో ఉంది, ట్రయాంగిల్ లో ఉంది, సర్కిల్లో కూడా ఉంది. అంటే B అనే అతను స్కూల్ టీచరు, మ్యారీడ్ పర్సన్, బట్ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాడు. ఓకేనా, నెక్స్ట్ C చూడండి, C ఎక్కడ ఉంది, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ లో ఉంది. ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఏంటి, స్కూల్ టీచర్, మ్యారీడ్ పర్సన్, కానీ జాయింట్ ఫ్యామిలీలో లేదు అతను. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ ఏ చూడండి, ఓన్లీ ఎక్కడ ఉంది, స్క్వేర్ లో మాత్రమే ఉంది. స్క్వేర్ రిప్రజెంట్స్ మ్యారీడ్ పర్సన్ ఓన్లీ, అతను టీచర్ కాదు, జాయింట్ ఫ్యామిలీలో లేదు. నెక్స్ట్ ఇక్కడ D సర్కిల్ లో ఉంది, స్క్వేర్ లో ఉంది. సర్కిల్ స్క్వేర్, మ్యారీడ్ పర్సన్, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాడు, టీచర్ కాదు. ఓకేనమ్మా, నెక్స్ట్ ఓన్లీ సర్కిల్ లో ఎవరున్నారు, E ఉన్నాడు. అంటే ఏంటి, ఇతను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాడు, అతను ఏమేం కాదు మా టీచర్ కాదు, మ్యారీడ్ పర్సన్ కాదు. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, పర్సన్ హూ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ అన్మ్యారీడ్ అండ్ హూ డు నాట్ వర్క్ యాజ్ ఏ స్కూల్ టీచర్ ఆర్ రిప్రజెంటెడ్ బై. ఒక పర్సన్ అంట, ఆ పర్సన్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆ పర్సన్ ఎక్కడున్నాడంట, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాడు. అంటే ఎందులో ఉన్నాడు,
సర్కిల్లో ఉండాలి, ఇందులో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ అన్మ్యారీడ్, అతను మ్యారేజ్ అవ్వలేదంట. మ్యారేజ్ అవ్వలేదు అంటే ఎందులో లేడుమా? స్క్వేర్ లో ఉండకూడదు. ఓకే, ఇక్కడ ఈ ఉన్నాడు, 2 రెండింటికి మ్యాచ్ అయింది. ఇప్పుడు హూ డు నాట్ వర్క్ యాజ్ స్కూల్ టీచర్ కూడా కాదంట, అంటే సర్కిల్లో మాత్రమే ఉండాలి అతను. అవునా? ఎవరు? సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ డీనే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లేది సి. ఓకే, నెక్స్ట్ వన్. మ్యారీడ్ టీచర్స్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై. మ్యారీడ్ మీన్స్ ఏది? స్క్వేర్. జాయింట్ ఫ్యామిలీ అంటే సి. స్క్వేర్ అండ్ సర్కిల్ లో ఉండే వాళ్ళు ఎవరు అంటే టీచర్ కాకూడదు. స్క్వేర్ అండ్ సర్కిల్. ఇది స్క్వేర్ సర్కిల్ లో ఉండేది ఎవరు? ఒకరే ఉన్నారు. ఎవరు? డి. డి ఇస్ ద ఆన్సర్. ఓకేనమ్మా. వెన్ డయాగ్రామ్స్ లో కొన్ని నేమ్స్ ఇస్తారు. ఈ నేమ్స్ దగ్గర ఐడెంటిఫై చేయమంటారు. ఏ వెన్ డయాగ్రామ్ మనకి ఇచ్చిన రిలేషన్స్ కి మ్యాచ్ అవుతుందో మీరు ఐడెంటిఫై చేయాలి. కింద ఆప్షన్స్ లో వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఏంటి? వాళ్ళు వెన్ డయాగ్రామ్ ఇస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, పర్సన్స్ ని వాళ్ళే ఇస్తారు, మనకి దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఏ పర్సన్ అవుతారు, ఎవరు కారు. ఓకేనా?